ఎప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏదో కొన్ని బిట్ ప్రాక్టీస్ చేసి ఇవే ఎగ్జామ్లో వస్తాయి అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరు చెప్పింది ఎగ్జామ్లో రాదండి. ఎగ్జామినర్కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అభ్యర్థి జ్ఞానాన్ని ఎప్పుడూ పరిశీలించడు. అవగాహన జరిగిందా అంటే కాన్సెప్ట్ అవగాహన జరిగిందా, ఎంతవరకు దీన్ని అవగాహన చేసుకున్నాడు అనే అంశాన్నే ఎగ్జామినర్ పరిశీలిస్తూ ఉంటాడు. మీరు ఈ సైకాలజీలో, ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో డైరెక్ట్ బిట్టు కాకుండా కొన్ని నేను మెయిన్ ఏరియాస్ ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీద మీరు అవగాహన చేసుకొని వెళ్తే ఎక్కడ కూడా నాలెడ్జ్ బట్టి పట్టొద్దు. ఎక్కడ కూడా సైకాలజీ కాదు, ఏ సబ్జెక్ట్ కూడా బట్టి పట్టొద్దు. వికాస సూత్రాలు, వికాస సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, ఈ పెడగాజీలో కొన్ని టాపిక్స్ మీద మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ అవగాహన చేసుకొని ఉండండి. తప్పనిసరిగా మీకు వస్తుంది. ఎక్కడ కూడా మీరు కాన్సెప్ట్ అవగాహన లేకుండా ప్రాక్టీస్ చేయకండి. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేసిన బిట్టే గుర్తుంటుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామినర్ ఎట్లా ఇచ్చినా ఆన్సర్ చేస్తాం. కాబట్టి కొద్దిగా అవగాహనకు ఇంపార్టెంట్ ఇచ్చి ప్రయత్నం చేయండి.